శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా ఆదిపర్వాన్ని మనం నిన్నటి వరకు 97 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 98వ భాగాన్ని చెప్పుకునే ముందు వ్యాసుల వారికి నమస్కారం చేసుకున్నాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటూ సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జై చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత అభిజిత్ లగ్నంలో కుంతిదేవి కుమారుణ్ణి కన్నది. ఎవరైనా ధర్మరాజు గారు. కుమారుడు పుట్టంగానే ఆకాశవాణి పలికింది, ఈ కుమారుడు నరోత్తముడై ధర్మోత్తములలో మేటివాడవుతాడు, పరాక్రమవంతుడు అవుతాడు. ధర్మరాజుకు చాలామంది పరాక్రమం లేదని అనుకుంటారు, కానీ బ్రహ్మాండమైన పరాక్రమం యుద్ధంలో ఆకాశవాణి పుట్టినప్పుడే చెప్పింది. నిజంగా కూడా చాలా సమయాల్లో చూపించాడు ఆయన పరాక్రమాన్ని. అలానే సత్యవచనుడు, ఎప్పుడు సత్యమే పలుకుతాడు. మొత్తం చతుస్సాగర పర్యంతమైన భూమిని వెళ్తాడు. యుధిష్ఠిరుడే అనే పేరు ప్రఖ్యాతుడు అవుతాడు. పేరు కూడా పెట్టేసింది ఆకాశవాణి. యశస్సు, తేజస్సు, సత్ప్రవర్తనతో వర్ధిల్లుతాడు అని పలికింది. ఆ తర్వాత పాండురాజు కుమారుడిని పొందిన తర్వాత అన్నాడు, నువ్వు ఇంకో కుమారుడిని కోరుకోవాలి. వాయుదేవుడు అంతటి వాడిని పొందాలి నువ్వు, ఇంకో కుమారుడిని. ముందేమో ధర్మరాజు, ఈ మొత్తం యమధర్మరాజే అందరిలోకి గొప్పవాడు అని ముందుగా ధర్మరాజు అంతటి వాడిని కనాలని కోరుకున్నాడు. అలానే కన్నది. ఇప్పుడు వాయుదేవుడు అంతటి కుమారుడు కావాలి. ఎందుకంటే వాయుదేవుడు ప్రాణశక్తి ఆయన కదా. అలా అనగానే ఆమె మళ్ళీ వాయుదేవుడిని ఆహ్వానించింది. అలానే వాయుదేవుడు ఒక మృగాన్ని అధిరోహించి వచ్చాట. ఆమె దగ్గరికి వచ్చి, నీకేమి ఇవ్వాలో చెప్పు అన్నాడు. ఆమె సిగ్గుపడుతూ, ఓ సురోత్తమ, అంటే దేవతల్లో ఉత్తముడైన వాయుదేవుడా, మహాబలవంతుడు, మహాకాయుడు, అందరి దర్పాన్ని అణచగలవాడైన పుత్రుణ్ణి నాకు ప్రసాదించు అని వాయుదేవుడిని కోరింది. అలానే ఆమె వాయుదేవుడి ద్వారా మహాబల పరాక్రమశాలి అయిన భీముణ్ణి పుత్రుడిగా పొందిందయ్యా జనమేజయ. అప్పుడు కూడా ఆకాశవాణి పలికింది, ఇతడు బలవంతులు అందరిలో కూడా బలవంతుడు అవుతాడు అని ఆకాశవాణి పలికింది. అప్పుడు ఒక అద్భుతమైన విషయం జరిగిందయ్యా జనమేజయ మహారాజా. ఏమిటంటే, భీముడు పుట్టగానే తల్లి ఒళ్ళోంచి కింద పడ్డాడు. పెద్ద బండరాయి అయిపోయి, ఆ బండరాయి చూర్ణం అయిపోయింది, ముక్కలు కాదు, పొడి పొడైపోయింది. అదిగో అంత బలవంతుడు. ఆమె కుంతి ప్రసవించిన 10వ నాడు భూమితో పాటు ఒక అందమైన సరస్సు దగ్గరికి పోయి స్నానం చేసి మళ్ళీ వచ్చి, భరతశ్రేష్ఠ ఎవరికి చెప్తున్నాడు? జనమేజయుడికి. ఎవరు? వైశంపాయనుడు. 10 రోజులు అయిన తర్వాత ఆమెని భీముణ్ణి ఎత్తుకొని నడుస్తూ ఉంటే ఒక పర్వతానికి దగ్గరగా ఒక పులి వచ్చింది తినాలని. అప్పుడు పాండురాజు 3 బాణాలను వదిలాడు దానిపైన. అది పెద్దగా అరుస్తూ నేలకోలింది. అది విని భయపడి కుంతి వెంటనే పడిపోయింది. ఆ పడిపోవడంతో కుమారుడు కూడా పడిపోయాడు.
కొండ మీద. ఆ కొండ 100 ముక్కలయ్యింది. 2 సార్లు అన్నమాట. మనకు తెలిసింది ఓసారి. భరతశ్రేష్ఠ మహారాజా, భీముడు ఏ క్షణంలో జన్మించాడో అదే క్షణంలో దుర్యోధనుడు జన్మించాడు. అంటే ఇద్దరు సమాన వయస్కులు అన్నమాట. ఎవరు? దుర్యోధనుడు, భీముడు. కుంతికి ఇక్కడ భీముడు జన్మించినప్పుడు అక్కడ హస్తినాపురంలో దుర్యోధనుడు జన్మించాడు. అంటే కుండ నుంచి పుట్టాడన్నమాట. కుండల్లో పెట్టారు కదా. ఆ తర్వాత భీముడు పుట్టిన తర్వాత మళ్ళీ పాండురాజు ఆలోచించాడు. సర్వలోకాలకి కూడా, అంటే ఈ భూలోకంలో మీద కాదు, సర్వలోకాలకి శ్రేష్ఠుడైన పుత్రుడు ఎలా పుడతాడు అని ఆలోచించాడు. ఆ తర్వాత పాండురాజు మహర్షులతో ఆలోచించాడు ఈ విషయం. వాళ్ళ ద్వారా సంవత్సర కాలం ఆచరించవలసిన ఒక వ్రతాన్ని కుంతికి ఉపదేశించాడు, వాళ్ళ ద్వారా తెలుసుకొని. ఎంత గొప్ప తపస్సు చేశాడు పాండురాజు కూడా అటువంటి కుమారుడి కోసం. ఒంటికాలు మీద నిలబడి కొంతకాలం తర్వాత ఇంద్రుడు సాక్షాత్కరించి, నీకు నేను ముల్లోకాల్లో ప్రసిద్ధుడైన కుమారుణ్ణి అనుగ్రహిస్తాను అని వరమిచ్చాడు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం రేపటి సత్సంగంలో.